నాణ్యానికి బొమ్మ బొరుసు, జీవితానికి ఆనందం విషాదం, ఈ రెండు ఉద్వేగాలకు పరమేశ్వరుడే నాయకుడు. శివుడిగా ఆనంద ప్రదాత, రుద్రుడిగా దుఃఖానికి అధిపతి. ఎవరికి ఏది ఎప్పుడు ప్రసాదించాలన్నది తానే నిర్ణయిస్తాడు. దుఃఖం తర్వాత కలిగే ఆనందం చాలా గొప్పగా ఉంటుంది. అదే ఆనందం తర్వాత వచ్చే ఆనందం ఏమంత ప్రత్యేకంగా అనిపించదు. మహాశివుడు రకరకాల పరీక్షలు పెడతాడు. ఆయనను నిత్యం భక్తులు శరణు కోరుతూనే ఉంటారు. అలాంటి పరమేశ్వరుణ్ణి దర్శించుకునేందుకు శైవ క్షేత్రాలు ముస్తాబయ్యాయి. మహాశివరాత్రి పర్వదినం బుధవారం కానుండడంతో అన్ని శైవ క్షేత్రాల్లో అభిషేకాలు, రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ క్రమంలో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో కొలువై ఉన్న శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి సందర్భంగా ఏర్పాట్లు చేశారు. ఆలయంలో భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు, చలువ పందిళ్లు వేశారు. విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేశారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా బుధవారం స్వామివారికి రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు జరగనున్నాయి. అర్ధరాత్రి లింగోద్భవ అభిషేకం ఘనంగా నిర్వహించనున్నారు. గూడూరు ప్రాంత ప్రజలే కాకుండా ఇతర మండలాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో రానుండడంతో ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్త మహాశైలకు విజ్ఞప్తి, 26 ఫిబ్రవరి 2025 పాలెచర్ల గ్రామము, పాలెచర్ల రాజపాలెం గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానమున మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటగా 26వ తారీఖు బుధవారము ఫిబ్రవరి 2025 బుధవారము మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ఉదయం 4 గంటల నుండి మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. 10 గంటల వరకు అభిషేకాలు జరుగుతాయి. 10 గంటల నుండి 12 గంటల వరకు స్వామివారికి విశేషంగా అలంకార కార్యక్రమం జరుగుతున్నది. తదనంతరము భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. సాయంత్రము మధ్యాహ్నము 2 గంటల నుండి 4-5 గంటల వరకు స్వామివారికి విశేషంగా మాణిక్యాంబా సమేత శ్రీ భీమలింగేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతున్నది. తదనంతరము 6 గంటలకు భరతనాట్య కార్యక్రమము, 8 గంటల నుండి కోలాట భజన కార్యక్రమం, పండర భజన కార్యక్రమం జరుగుతున్నది. రాత్రి 11 గంటలకు స్వామివారికి లింగోద్భవ అభిషేక కార్యక్రమాలు జరుగుతున్నవి. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు. అలాగే ఈ యొక్క మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ధన రూపేణ, వస్తు రూపేణ, ధాన్య రూపేణ స్వామివారికి విరాళంగా అందించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరని